भाई पंजाब में अगर पेपर लीक होगा तो सबसे पहले मैं, अरविंद जी और मान साहब मिलकर पंजाब के शिक्षा मंत्री को हटाएंगे। ठीक है सिसोदिया साहब, पंजाब में आखिरी 6 महीने में 4 मेजर पेपर लीक हुए हैं। ग्रुप बी पेपर लीक, क्लास 12 का इंग्लिश पेपर लीक, पीएस टेट एंड फार्मासिस्ट का रिक्रूटमेंट एग्जाम। 6 महीने में 4 मेजर पेपर लीक हुए हैं। అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. గుంపులో గోవిందం అనే కార్యక్రమానికి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాం గురించి ఇప్పుడిప్పుడే వైరల్ అవుతా ఉన్నది. ఇవాళ పొద్దుగాల అప్లోడ్ చేసిన వీడియో కింద చాలా కామెంట్లు. ఆ వీడియో ఏంది అనేది మన ఛానల్లో ఉంది. దాని గురించి మీరు ఒకసారి చూడాల్సి ఉంటుంది. అంటే పేపర్ లీకేజ్ ఎక్కడ అంటుకుంది? పేపర్ లీకేజ్ అనేది ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అగ్గిపుల్ల రాదేస్తే అది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు రాజుకుంది. ముఖ్యంగా పంజాబ్లో అయితే ఆల్మోస్ట్ మొత్తం రాష్ట్రమంతా అంటుకున్నది. నిరసనలు ఈరోజు స్టార్ట్ అయిపోయినాయి. దానికి సంబంధించి సిసోడియా మాట్లాడుతూ ఉన్న వీడియో. भाई पंजाब में अगर पेपर लीक होगा तो सबसे पहले मैं, अरविंद जी और मान साहब मिलकर पंजाब के शिक्षा मंत्री को हटाएंगे। ठीक है सिसोदिया साहब, पंजाब में आखिरी 6 महीने में 4 मेजर पेपर लीक हुए हैं। ग्रुप बी पेपर लीक, क्लास 12 का इंग्लिश पेपर लीक, पीएस टेट एंड फार्मासिस्ट का रिक्रूटमेंट एग्जाम। 6 महीने में 4 मेजर पेपर लीक हुए हैं। तो भगवंत मान साहब कब रिज़ाइन दे रहे हो और आपके शिक्षा मंत्री कब रिज़ाइन दे रहे हो, हमें ये बताओ। अकाउंटेबिलिटी हर सरकार की है, सिर्फ एक नीट का पेपर लीक का मामला नहीं है। ये स्टूडेंट को हक चाहिए और भारत के स्टूडेंट को हक चाहिए। చూసింది కదా సిసోడియా ఏమంటా ఉన్నాడు? పంజాబ్లో అగర్ పేపర్ లీకేజ్ జరిగితే ఖచ్చితంగా మేము దాని మీద ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయన తోటి రాజీనామా చేయిస్తామో అని సిసోడియా చెప్తున్నాడు. దానికి ముందు ఏం జరిగిందంటే ప్రెస్ ఉంటుంది కదా, ప్రెస్ వాళ్ళు అందరు కలిసి ఈ సిసోడియాను టార్చర్ పెట్టిండ్రు జనాలు, ప్రెస్. అది కూడా చూడుండ్రి. फार्मेसी का पेपर लीक हुआ है। फार्मेसी का पेपर लीक हुआ है। पंजाब में फार्मेसी का पेपर लीक हुआ है। చూసిండ్రు కదా. అయితే పంజాబ్కు అంటుకున్నటువంటి ఈ పేపర్ లీకేజీ మంటలు తెలంగాణకు కూడా అంటుకున్నాయి. తెలంగాణకు ఈరోజే స్టార్ట్ అయినాయి. పేపర్ లీకేజ్ 30 లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ 2022 నుంచి 2022, 2023 తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన 2 లక్షల నిరుద్యోగాభివృద్ధి. ఈ రకంగా జరిగినటువంటి ఈ ఉద్యమం మొన్న దిల్సుఖ్ నగర్ నుంచి సెక్రటరీ ఏరియా దాకా పోయింది. మరి ఇప్పుడు ఎక్కడ ఆగింది? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆగింది అనుకునే వాళ్ళందరూ పప్పులో కాలేసినట్టే. మళ్ళీ ఎక్కడైతే మొదలుపెట్టినరో కేటీఆర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి మీరు చూస్తే పరిశాన్ అవుతారు. ఎందుకంటే ఇది టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ జరిగింది కేసీఆర్ హయాంలోనే. కానీ కేటీఆర్ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి పేపర్ లీకేజ్ గురించి ఏం మాట్లాడుతూ ఉండో వినుర్రి. నేను ఒకటే అంటా ఉన్నా, చాలా మంది తమ్ముళ్ళు అడిగినారు నన్ను, అన్నా మీరు ఢిల్లీకి పోవచ్చు కదా, జంతర్ మంతర్ పోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు అన్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, మేము జంతర్ మంతర్కి పోయి మా జెండాలు పట్టుకొని మీ ఎజెండాను హైజాక్ చేసడం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ కొట్లాడుతున్నారు. ఏ నాయకుడు ఏ పార్టీ వచ్చి మీకు వాళ్ళ ఎజెండాను మీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం మీరు ఇవ్వకండి. మీరు ఇండిపెండెంట్ గానే కొట్లాడండి. మీకు ఎక్కడోళ్ళం అక్కడ, మీకేం కావాలో చెప్పండి, పక్కకుండి మేము సహాయం అందిస్తాం. మీకు అవసరం పడితే కేసులు అయితే కొట్లాడతాం, ఎక్కడి దాకంటే అక్కడ కొట్లాడతాం, పార్లమెంట్లో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. చూసిరు కదా, వాడు అంటాడు ఇంటి దొంగల సంగతి తర్వాత కానీ బయట దొంగల్ని పకడో అన్నమాట. అంటే హిందీలో పకడో, తెలుగులో పట్టుకో. ఇంట్లోనే ఉన్నారా నాయన దొంగలు అంటే మీరే దొంగలు, ఇంకా బయట వాళ్ళని ఏం పట్టుకుంటావు. ఇక తర్వాత దీని గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఒక నేషనల్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఇప్పుడు ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రహ్లాద్ జోషి మళ్ళా కొత్త విద్యాశాఖ మంత్రి వచ్చింది కదా, ఆయన కూడా ఇట్లా చెయ్యొద్దు, ఆయనకు కూడా ఇటువంటి రాజీనామా గతి పట్టద్దు అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏమంటా ఉన్నారో మీ చెవులతోటే ఇనుండ్రి.
नहीं नहीं, कहीं पर भी होने दो, तेलंगाना में होने दो, पंजाब में होने दो, और कहीं भी होने दो, ये नहीं होना चाहिए। और हो गए तो जिसका जिसका जिम्मेदार है उन लोगों को तुरंत शिक्षा मिलना चाहिए। इसीलिए वो रिफॉर्म्स के लिए, कानून बदलने के लिए कोशिश करना है, और जो जो ऐसे काम किया उन लोगों को पकड़ना है, जेल में डालना है, और जिम्मेदारी जिसको जिसको है वो लोग रेस्पॉन्सिबिलिटी लेना है। उतना ही हमारा डिमांड। విన్నారు కదా ఏమన్నాడు సారు, ఎవరైనా సరే ఇట్లాంటి పని చేస్తే ఖచ్చితంగా బాధ్యత వహించాలి, దానికి తగినటువంటి పనిష్మెంట్ అనేది ఉంటుంది, దానికి తగినటువంటి శిక్షణ కూడా ఉంటుంది అని మన రేవంతులు సార్ చెప్తా ఉండు. ఇప్పుడు చెప్పుండ్రి, తెలంగాణలో ఎవరు పేపర్ లీకేజ్ చేసిండ్రు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఏమైపోయినాయి? ఒక్కసారి వాటి గురించి ఫోటోలు చూడండి, కనబడతా ఉంది కదా. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ల గురించి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది? తర్వాత ఎంతమంది విద్యార్థులు రోడ్డుకెక్కి నిరసనలు చేస్తే పోలీసులతోటి కొట్టించినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి కదా. ఈ రకంగా తెలంగాణలో కూడా పేపర్ లీకేజ్ జరిగినటువంటి సమయంలో ఎవరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు? వాళ్ళు రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే పదవికి ఉంటే రాజీనామా చేయాలి. లేదు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒకవేళ 2023 ఎలక్షన్లో గెలవకుండా ఉంటే ఆయనను అరెస్టు చేయాలి. లేదంటే దాని బాధ్యత సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి. లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మన సీఎం ఆయన కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన చేతిలోనే ఉంది. మరి ఆయన రాజీనామా చేస్తాడా? ఎందుకంటే ఆయన నోటనే చెప్తా ఉన్నారు, ఎవరైతే ఇటువంటి పనులకు పాల్పడతా ఉన్నారో ఈ పేపర్ లీకేజీలు ఇవి అవి అని ఇవన్నిటికీ బాధ్యత వహించాలని చెప్తా ఉన్నాడు. మరి సార్ బాధ్యత వహిస్తాడా? లేకపోతే ఈ బాధ్యత ఎవరెవరైతే లీకేజీలు చేస్తూ ఉన్నారో తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ విద్యా సంఘాలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరి ఇలా ఒక్క ముచ్చట కూడా మాట్లాడతలేరు. ఎక్కడనో ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ గురించి, నీట్ పేపర్ లీకేజీ గురించి తెలంగాణలో కేటీఆర్ ఉద్యమం చేస్తాడు. తెలంగాణకి వెళ్ళి ఆడికి పోయి ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమం చేస్తారు. మరి తెలంగాణ బిడ్డల గురించి ఉద్యమం ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? అది ప్రశ్న మీ దగ్గరనే ఉంది, ఆన్సర్ కూడా మీ దగ్గరనే ఉంది. కాబట్టి జెన్జీ, తెలంగాణ జెన్జీ మేలుకోవాలి. ఆల్రెడీ పంజాబ్ జెన్జీ మేలుకున్నది, అగ్గి రగులుతూ ఉంది పంజాబ్లో. మీకు ఆల్రెడీ కూడా చూపించిన కదా వీడియోలో. ఇప్పుడు తెలంగాణలో ఎవరు పేపర్ లీకేజ్ చేసిరు, నిరుద్యోగులు ఎందుకు పెరిగిపోయినరు, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి ఇలా చూసుకుంటే మొత్తం హైదరాబాద్లో గల్లీ గల్లీకి నిరుద్యోగులు ఎందుకు ఇంకా బతుకుతూ ఉన్నారు అంటే, ఎందుకు బతుకుతూ ఉన్నారు అంటే ఆశాజీవుల్లాగా ఉద్యోగాలు ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి అని ఎదురు చూసుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఊళ్ళల్లో ఉన్న వాళ్ళ అవ్వాయిలు భూములు జగాలు అమ్ముకొని వాళ్ళకి డబ్బులు పంపిస్తే వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి ఎవ్వరు కూడా క్షమించేది లేదు. కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇంత మంచి వీడియో మాట్లాడిన తర్వాత ఈ వీడియో కనుక రీచ్ కాకపోతే మళ్ళా ఇంకో వీడియో చేస్తా. ఉద్యమం మాత్రం ఇది జెన్జీ అంటే జనరేషన్ ఆఫ్ లేటెస్ట్ 2026 అప్డేట్ అన్నట్టు. జై జెన్జీ.